మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని నమ్మాలి. యోసేపు దేవుని వాక్యాన్ని నమ్మాడు, దేవుని నమ్మాడు. యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు మేలు కోసమే ఇవన్నీ కూడా ఇలాగ జరిగించాడు అని చెబుతాడు పిల్లారా. 45వ అధ్యాయం ఆదికాండములోను 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు అద్భుతమైనటువంటి విషయాలు యోసేపుని గురించి ఉండే పిల్లారా. మీ జీవితాల్లో కూడా మీరు ద్వేషించబడుతున్నారా, దూషించబడుతున్నారా? మంచి చేసినప్పుడు, మేలు చేసినప్పుడు, న్యాయంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు దూషించబడితే భయపడొద్దు పిల్లారా. యోసేపును దేవుడు అద్భుతంగా దీవించాడని నేను చెబుతా ఉన్నాను. అతడు విశ్వాసం కలిగినటువంటి వాడు. తన ఎముకలను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో, ఇదిగో నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళి కానాను దేశంలోనే పాతి పెట్టాలని చెబుతా ఉన్నాడు పిల్లరా. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి కానాను దేశంకి వెళ్తారు అని అతడు ముందుగానే ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు విశ్వాసముతో. అది